హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అందులో ఆల్రెడీ 4 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసాము. ఇది వచ్చేసి క్లాస్ 5. ఈ వీడియోలో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనము తయారు చేసేటప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ చేస్తూ ఉంటాము. ఏ కలర్ థ్రెడ్ తీసుకుంటామో అలాగే బ్యాంగిల్ బేస్ అనేది ఏ కలర్ తీసుకోవాలి, ఇంకా వీడియోలో వచ్చేసి మ్యాట్ కుందన్స్కి గ్లాసీ కుందన్స్కి మధ్య డిఫరెన్స్, ఈ టాపిక్స్ అన్నీ వీడియోలో ఉంటాయి, చివరి వరకు చూసేయండి. లైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసినప్పుడు బ్యాంగిల్ బేస్ కూడా లైట్ కలర్ తీసుకోవాలి. అలాగే డార్క్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసేటప్పుడు డార్క్ కలర్ బేస్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనము శారీ పిన్స్ కానీ టిక్ టాక్ పిన్స్ కానీ కూడా ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ కుందన్స్కి గ్లాసీ కుందన్స్కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. నేను మ్యాట్ కుందన్స్ వచ్చేసి మనకి బ్రైట్గా కనిపిస్తాయి, అలాగే గ్లాసీ కుందన్స్ వచ్చేసి షైనింగ్ బాగుంటుంది. అలాగే లైట్స్కి ఎండకి వెళ్ళినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి బాగా. ఇక్కడ మీరు గమనించవచ్చు, గ్లాసీ కుందన్స్ అలాగే మ్యాట్ కుందన్స్ రెండు పింక్ కలర్ తీసుకున్నాను. సో వీటి డిఫరెన్స్ అనేది మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ కలర్స్ని బట్టి కూడా వీటి షైనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మీరు కలర్స్ని బట్టి ఎంచుకోవచ్చు, గ్లాసీ కుందన్స్ బాగుంటాయా మ్యాట్ కుందన్స్ బాగుంటాయా అనేది డిఫరెన్స్ మీరు ఒకసారి చూసుకొని వాటిని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మ్యాట్ కుందన్స్ యూస్ చేసి రెడీ చేసిన బ్యాంగిల్స్ ఇవైతే బ్రైట్గా ఉంటాయి. అండ్ గ్లాసీ కుందన్స్తో రెడీ చేసిన బ్యాంగిల్స్ చూసారు కదా, ఇవైతే షైనింగ్ బాగుంటాయి, అలాగే లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెన్స్ అనేది ఇదే. ఇక్కడ నేను మ్యాట్ కుందన్స్తో చేసిన బ్యాంగిల్స్ మ్యాట్ కుందన్స్ ఉన్నాయి కదా, సో అవి కనుక వేరే కలర్ యూస్ చేస్తుంటే ఇంకా బ్రైట్గా కనిపించేవి. అంటే లైక్ గ్రీన్ లేదా స్కై బ్లూ కలరు ఇలా యూస్ చేస్తే దాన్ని బట్టి, సో కలర్ని బట్టి కూడా దాని బ్రైట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పింక్ అయ్యేసరికి అంత బ్రైట్గా కనిపించట్లేదు. అదే కనుక ఇక్కడ నేను గ్లాసీ కుందన్స్ స్కై బ్లూ తీసుకున్నాను కదా, సో అది డార్క్ కలర్స్ అంటే డార్క్ పింక్ డార్క్ రెడ్ తీసుకున్నాను అనుకోండి, అంత షైనింగ్ అనేది బాగుండదు. సో ఇలా కలర్స్ని బట్టి మనం గ్లాసీ తీసుకోవాలా మ్యాట్ తీసుకోవాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వైట్ వచ్చేసి సెరామిక్ వైట్ అనమాట. అలాగే ఇందులోనే సెరామిక్ గోల్డ్ కూడా ఉంటాయి. పింక్ బ్యాంగిల్ మీద వేసాం కదా, సో అవి వచ్చేసి సెరామిక్ గోల్డ్ అనమాట. సో సెరామిక్ గోల్డ్ కానీ వైట్ కానీ మనము ఇలా కాంబినేషన్ బ్యాంగిల్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్ బ్యాంగిల్స్గా కూడా చాలా బాగుంటాయి. సో ఈ వీడియోలో డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి.